అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ అనుబంధాలు. కొత్తగా చేయించుకున్న కెంపులు జూకాలు పెట్టుకొని అద్దం ముందు మురిసిపోతోంది కాత్యాయని. ఎర్రటి ఎరుపు రంగులో ఉన్న కెంపులు కొత్త బంగారంతో కలిసి దగదగా మెరుస్తున్నాయి. అసలే అందమైన తనకి కొత్త నగ మరింత శోభనిచ్చింది. కొత్త నగకి మ్యాచింగ్గా ఉంటుందని పండక్కి ఎరుపు రంగు కుందన్లు మెరుపులు కుట్టిన చీర తీసుకుంది. ఇంటికి పెద్ద కూతురు, త్వరలో తల్లి పెళ్లి చేసే యోచనలో ఉంది. అందుకే ముందు చూపుతో ఆ రోజు ఇప్పటి నుంచి అన్నీ మెల్లమెల్లగా సమకూర్చుకుంటుంది. చెల్లి సాయి లక్ష్మికి కూడా అలాంటి చీర తీసుకుంది. వీళ్ళకన్నా అన్నయ్య మురళి పెద్దవాడే అయినా పోటీ ప్రపంచంలో చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగం రాక ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుని ఆమెతో వెళ్ళిపోయాడు గుంటూరు. అందరి ఇళ్లలో ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తే ఇక్కడ మగపిల్లాడే జీవిత భాగస్వామి కోసం బయటికి వెళ్ళిపోయాడు. భర్త పోయిన దగ్గర నుంచి అనసూయమ్మ పిల్లలతో ఇంట్లోనే ఓ పక్కగా ఉన్న కిరాణా షాపుతో సంసారం నెట్టుకొస్తోంది. డబ్బు వడ్డీలకు కూడా తిప్పుతుంది. కొడుకు ఉండగా కూడా అతని ఆసరా అంతంత మాత్రమే. అందుకని కొడుకు దగ్గర లేని ఇబ్బంది ఏమీ లేదు ఆమెకు. బేరం చూసుకుంటా పని మీద ఇంట్లోకి వస్తే కాచాయిని ఇంకా అద్దం ముందే కనిపించింది. మురిసిపోయింది చాలు కానీ తీసి లోపల పెట్టు, ఇప్పుడే అందరికీ చూపించేకు, మెల్లగా తర్వాత పెట్టుకుందువు కానీ. కూతురు మురిపానికి ముచ్చట పడినా కోపం నటిస్తూ కసిరింది అనసూయమ్మ. తల్లి అలానే అంటుందని తెలుసు. పండక్కి అన్నయ్య వదినలు ఇంటికి వస్తారు. అన్నయ్య మాట ఎలా ఉన్నా వదిన వేదవతికే ఇప్పటి నుంచి తెలియకూడదన్నది ఆమె తాపత్రయం. అదేం లేదు, నేను పండక్కి ఇవే పెట్టుకుంటాను, చేయించుకున్నది ఎందుకు అంది. ఎదురు ప్రశ్న వేసింది. అసలు తను కొత్త నగ పెట్టుకుని తిరగడం వదినకు చూడాలన్నదే కోరిక. ఆవిడ గారికి ఉన్నాయి చిన్న కమ్మలు, పెళ్ళైనప్పటి నుంచి అవే పెట్టుకుంటుంది. పోనీ చీరలన్నా సరిగా ఉంటాయా అంటే అవి లేవు, మామూలు కాటన్వే. తనకే కానీ అలాంటి సంపాదన ఉంటేనా ఎన్ని వస్తువులు కొనుక్కునేదో. అనుకున్న సంక్రాంతి రానే వచ్చింది. పండుగ సెలవులు కలుపుకొని మరో 2 రోజులు సెలవు పెట్టి వచ్చింది వేదవతి అత్తవారింటికి రాజమండ్రి. 2 రోజులు ఇక్కడే ఉండి 3వ రోజున బయలుదేరుతుంది. కనుమనాడు కాకైనా కదలదు లాంటి సామెతలు పక్కన పెట్టి పుట్టింటికి. లేకపోతే మళ్ళీ సెలవులు పూర్తయ్యేసరికి గుంటూరులో ఉద్యోగానికి చేరుకోలేదు. పండుగ రోజున ఆడబడుచులు ఇద్దరికి కొత్తగా కనిపించారు. ఉద్యోగం చేస్తూ కూడా తను ఆడబడుచుల ముందు తక్కువగా ఉండడం ఇబ్బందిగానే ఉండేది. కానీ ఏం చేస్తుంది, వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటి. మురళికి ఏ పని చేయాలన్న ఆలోచన లేదు. ఊరు కానీ ఊళ్ళో తనకి తోడుంటే చాలనుకుంది అప్పుడు. ఇప్పుడు పిల్లలు ఎదిగి వస్తున్నారు. పండుగ అడ్వాన్స్ పెట్టుకుని ఆ డబ్బుతో ఇలా వచ్చింది. కాత్యాయని చెవికున్న ఎరుపు రంగు కెంపు బుట్టలు పెద్దవిగా ఉండి మెరుస్తూ ఆమె అందానికి వన్నె తెచ్చాయి. సాయి లక్ష్మి కూడా చెవిదిద్దుకి వెనక వైపు నుండి వేలాడి పొడిగాటి బుట్టలు పెట్టుకుంది. అవి పొడవుగా గుడిలో గంటల్లా ఊగుతున్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు. తనకు అంతగా నచ్చకపోయినా తండ్రి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లిలో చిన్న కమ్మలే కొనుక్కుంది వేదవతి. ఈ రోజుకి అవే వాడుతుంది. పెద్ద ఆడపడుచు అంతగా ఎగ్జిబిట్ చేస్తున్నారు చూసి తను ఏమీ మాట్లాడకపోతే జెల్సీ ఫీల్ అవుతుందని అనుకోవచ్చు. అందుకే కొత్తవా అడిగింది. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న కాచాయిని మరే ఇంట్లో పాత బంగారం ఉంటేను అంది. ఆ బంగారమే ఇంట్లో లేకపోతే తను కొత్త నగ చేయించుకునేది కాదన్నట్లు. మళ్ళీ తనే వాటికి మేచంగా ఉంటుందని 2000 పెట్టి ఈ చీర తీసుకున్నా బాగుందా? ఒంటిపొర మీద చీర కొంగు జీరాడేసుకుంటూ షోకేస్లో బొమ్మల పూజిస్తూ అడిగింది. వదిన మెచ్చుకుంటే ఏ ఆడపడిచి సంతోషపడదు? చాలా చాలా ఖరీదుకి తగ్గట్టు చీరకు ఎక్కువ ఖరీదు పెట్టానని మా అమ్మగారికి కోపం వచ్చింది. ఆ రోజు నాతో సరిగా మాట్లాడలేదు. తనకన్నా కొద్దిగా పెద్దదైన వదినతో తల్లి కోపడిన విషయం చెప్పి ఓదార్పు కోసం ఎదురు చూసింది. ఆ సంభాషణలో అక్కడే ఉన్న చెల్లి సాయి లక్ష్మిని కూడా భాగస్వామిని చేసింది. ఆ రోజు అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అంటూ నవ్వేసి ఊరుకుంది వేదవతి. ఏ ఇంట్లోనైనా ఉండేదే ఇది. తల్లి మాటల్ని బేఖాతరు చేసి అక్క వదినతో అంత ఫ్రీగా మాట్లాడేయడం సాయి లక్ష్మికి నచ్చినట్లుగా లేదు. వాళ్ళతో నవ్వుతూనే ఏదో పని ఉన్నట్లు వీధి గుమ్మం వరకు వెళ్ళి వచ్చి చూడు, నిన్నే అమ్మ పిలుస్తుంది కదా, వినిపించడం లేదా అంటూ అక్కను కసిరింది. కొట్లో బేరం వచ్చే టైం కదా, ఈ పండగ టైంలో హడావిడిగా ఉంటుంది. కూర్చోవడానికి ఉండదు, నిలబడడానికి ఉండదు. అందుకు వివరణ ఇచ్చింది సాయి లక్ష్మి. అత్తగారి తత్వం వేదవతికి తెలుసు. తనున్న 2 రోజులు వాళ్ళని తనతో కలవనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఆవిడకు కూతుర్లు తప్ప కోడలు ఎప్పుడూ గుర్తుకురాదు. గుంటూరులో తాము అద్దెకి ఉన్న ఇంటి బోనరమ్మ గారైతే ఆవిడ కన్నా ఆవిడ కోడలికే ఎక్కువ ఖరీదైన చీర కొనేది. మా కోడలు ఉద్యోగానికి వెళ్తుంది అంటూ. ఇక్కడ అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లోకి అడుగు పెడుతూనే బాగున్నారా అత్తయ్య గారు అంటూ తనే ఎదురు పలకరించాలి. అక్కడ తనకేదో భోజనానికి లేక ఇక్కడికి వచ్చినట్లు. తను ఇన్నిసార్లు వచ్చి వెళ్ళినా ఆవిడ ఎప్పుడైనా పిల్లల చేతులు అయినా 10 రూపాయలు పెట్టిన పాపాన పోలేదు. ఆవిడ కొడుకునే దూరం పెడుతుంది సంపాదన లేని కారణంగా.
చనివిస్తే తను జీతం చాలడం లేదు అత్తయ్య అంటుందని ఆవిడకు భయం కావచ్చు. మురళి ఇంటి పట్టున సుఖంగా ఉండడానికి అలవాటు పడిపోయాడు. ఎవరైనా అడిగితే నేను ఇంట్లోనే ఉంటున్నానండి అనేవాడు అభిమానపడకుండా. 3 ఏళ్ల తర్వాత కాత్యాయనికి సంబంధం కుదిరించింది అనసూయమ్మ. పెళ్ళికొడుకు అఖిలేష్ ఇంజనీరింగ్ చదివాడు. పై చదువు అమెరికాలో చదివే ఆలోచనలో ఉన్నాడు. పిల్ల నచ్చడంతో వెంటనే పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి పైన భుజాన్ని వేసుకున్నాడు మురళి. వాళ్ళు అడిగిన లాంఛనాలతో 10 కాసుల బంగారంతో ఘనంగానే చేసింది అనసూయమ్మ. కూతురు పెళ్లిలో మనవలకైనా ఒక జత బట్టలు కొన్ని ఆలోచన చేయలేదు అత్తగారు. అదే వేదవతికి కష్టంగా తోచింది. తను ఓసారి కట్టిన చీరనే కొత్త దానిలా కట్టుకోవాల్సి వచ్చింది. తండ్రి ఆర్థిక పరిస్థితి సరిలేక తక్కువ కట్నానికే వచ్చిన ఉద్యోగం లేని మనిషిని చేసుకున్నందుకు ఏళ్ళు గడుస్తున్న వేదవతి ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. కాలక్రమంలో సాయిలక్ష్మికి పెళ్లి చేసింది అనసూయమ్మ. పెళ్ళికొడుకు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఏ ఇబ్బంది లేదు. 10 సంవత్సరాల తర్వాత తలవని తలంపగా ఎప్పుడో వ్రాసిన బ్యాంక్ పరీక్షలో మురళికి ఉద్యోగం వచ్చింది. స్పౌస్ కేసు కారణంగా గుంటూరు నుంచి ఆపరేట్ చేసే పోస్టింగ్ వేయించుకున్నాడు. ఇప్పుడు వేదవతి జీవితం గాడిన పడింది. కాత్యాయని భర్త అఖిలేష్ అమెరికాలోనే చదువుకొని అక్కడే ఉండిపోయాడు. ఏదో ఉద్యోగంలో. ఇండియాలో ఏముంది, అక్కడికి వచ్చినంత జీతం ఏ కంపెనీ ఇస్తుంది నాకు అంటూ ఏడాదికోసారి మాత్రం వచ్చి 2 నెలలు ఉండి వెళ్ళిపోయాడు. 3 పిల్లలు. వాళ్ళ ఆర్లాపార్లా అనసూయమ్మదే. ఇప్పుడు కిరాణా షాప్ తీసేశారు. డబ్బు కోసం అంత వెంపర్లాడాల్సిన పని లేదు. వచ్చేలా వడ్డీలు చాలు. భర్త ఎంతకీ అమెరికా వదిలి రాకపోవడంతో తనే కొన్నాళ్ల పాటు ఉండి రావాలనుకుంది కాత్యాయని. 1,00,000 అభ్యంతరాలు చెప్పాడు అఖిలేష్. నీకు ఇంగ్లీష్ రాదు, ఉండలేవు అంటూ. ఎదురింటి సుబ్బాయమ్మ గారు కూతురు డెలివరీకి వెళ్ళి రాలేదా, అందుకంటే తీసిపోయానా అంది. అమెరికాలో అడుగుపెట్టిన కాత్యాయని భర్త తెచ్చిన పడవంత కారుని చూసి సంబరపడింది. ఓ డూప్లెక్స్ హౌస్ చూపించి ఇదే మన సొంత ఇల్లు అంటే గర్వపడింది. ఇన్నాళ్ళు భర్త ఎవరో ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. ఇక అవసరం లేదు, తను వచ్చేసింది. ఇంట్లో అమెరికన్ లేడీ కాత్యాయని చూస్తూ హాయ్ అంటూ పలకరించి ఏదో మాట్లాడింది. ప్రతిగా అఖిలేష్ బదిలిచ్చాడు. మై వైఫ్ అంటూ కాత్యాయని పరిచయం చేశాడు. ఆ దగ్గరతనాన్ని చూస్తే ఆమె చాలా రోజులు పరిచయస్తురాలు అనిపించింది. ఎవరమ్మా అడిగింది ఆశ్చర్యంగా. ఫ్రెండ్ ఆలీషా అని చెప్పాను కదా అన్నాడు. ఆలీషా అంటే ఎవడో మగాడు అనుకుంది. ఆలీషా అన్న పేరు మగాళ్ళకు ఉండడమే తనకు తెలుసు. ఇప్పటివరకు భర్తకు డబ్బు మీద ఆపేక్ష అనుకుంది. ఒక్క నిమిషం కాళ్ళ కింద నేల కదిలినట్లయింది. దేశం కాని దేశంలో ఇనుప ముళ్ళ పంజరంలోకి అడుగును పెట్టినట్లు అనిపించింది. ఎందుకు ఆ నిమిషం వేదవతి కళ్ళ ముందు నిలిచినట్లు అనిపించింది. వదిన్ని డబ్బు కళ్ళతో చిన్నచూపు చూసింది. ఇప్పుడు భర్త ఉద్యోగం వల్ల వేదవతికి ఆకాశం వైపు తలెత్తి చేసే అవకాశం కలిగింది. బంగారం షాప్ మెట్లెక్కే వీలు కలుగుతుంది. కొన్న చిన్న చితక తనకి చూపించినప్పుడు అలా చూసి కొనుక్కోవాల్సిన అగత్యం తనకు లేదనుకుంది. అందుకే ఎవరి గుండెలోనూ పేలని అగ్నిపర్వతం పేలింది. అది కన్నీటి రూపంలో కళ్ళలోంచి ఎగజిమ్మింది. కాత్యాయని వెళ్ళి రోజులు గడుస్తున్న అఖిలేష్ వైఖరిలో మార్పేమీ రాలేదు. ఈమె కాదు, న్యూఢిల్లీలో కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని, ప్రతిరోజు రాత్రి 11 తర్వాత దాంతో కూడా ఫోన్లో గంటలు మాట్లాడతాడని తెలుసుకుంది. రోజుకి సవతుల పోరుని భరించలేకపోతుంది. నేను వచ్చి 4 రోజులు అవుతుంది, ఇక దాన్ని పంపే అంది ఆలీషాను ఉద్దేశించి. వెళ్ళిపోతుందిలే ఇప్పటికిప్పుడు అంటే తనకి మాత్రం రూమ్ దొరకద్దా, ఇదంతా ఇక్కడ కామనే అనేవాడు. ఆ మాటే పుండు మీద కారం చల్లినట్టు ఉండేది. కంటి మీద కునుకు రావడం లేదు. ఎవరితో చెప్పుకోవాలి తన సమస్య? అమెరికాలో తనేదో సుఖపడిపోతున్నాను అనుకునే తల్లిక, తన ఫోన్ కోసం ఎదురు చూసే పిల్లలక, ఇప్పటి వరకు ఫోన్లో అందరికీ తీయని అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చింది. గుండె రగిలిపోతూ ఉన్నా కానీ ఇంకా ఉపేక్షించలేదు. నోరు విప్పి మాట్లాడదామంటే తనకా భాష రాదు. తెలుగు తెలిసిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. తనకేమైనా కష్టం కలిగితే తన జీవితానికి రక్షణ లేదు. తనని ఆదుకునేవారు ఎవరు? అలా ఆలోచిస్తూ కాత్యాయని ఆలోచనలకి అడ్డుకట్టపడింది. ఓ రోజు అంతే మురళికి ఫోన్ చేసింది. అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ. కాసేపు మాట్లాడి ఓసారి రవి గారికి ఫోన్ ఇవ్వు అంది. పెద్దక్కరా అమెరికా నుంచి కాల్, నీతో మాట్లాడుతుందిట. మెడిసిన్ చదువుతున్న 2వ కొడుకు ఫోన్ ఇచ్చాడు మురళి. పెద్ద కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. రవి కాసేపు మాట్లాడి అమ్మా నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంటూనే ఫ్రిడ్జ్ మీద పెట్టిన తల్లి సెల్ తీసుకొని ఓపెన్ చేస్తూ మావయ్య ఫోన్ నెంబర్ గుర్తుందా నీకు అడిగాడు. తల్లికి ఏ నెంబరు గుర్తుండదని తెలిసినా ఆయన అడిగాడు. ఫారెన్ కాల్ కాబట్టి గబగబా మాట్లాడాలి అన్నట్టు. మావయ్య ఫోన్ నెంబర్తో పనేమిట్రా నీకు? అయినా సెల్లో ఉంటుంది కదా, వంటగదిలోంచి చెప్పయింది వేదావతి. ఏమో పెద్దక్క అడిగింది. అక్కడున్న పెద్దక్కకు మావయ్య నెంబర్తో పనేంటి? ఏది నేను మాట్లాడతాను. కొడుకు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వేదవతి వెంటనే లైన్లోకి వచ్చేయడంతో వదిన బాగున్నారా? ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో ఉంటున్నానని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నా. కాత్యాయని
వేదవతిని ఎప్పుడు మీరు అనే సంబోధించేది. మా అమ్మగారు అలాగే పిలవమంటారు అనేది. సాయిలక్ష్మి అలా కాదు, నువ్వు అనేది. రోజు ఉండే హడావిడే. మా తమ్ముడు ఫోన్ నెంబర్తో పనేమిటి కాచాయిని? తడబాటుగా ఒంటరిగా ఇక్కడ ఉండిపోయాను. నాకు ఏదైనా కష్టం కలిగితే ప్రొటెక్షన్గా ఉంటుందని. నీకు ప్రొటెక్షన్ ఏమిటి? మీ ఆయనతోనే ఉన్నావు కదా. ఇక్కడ ఉన్న మా సిఐ తమ్ముడు నీకెలా సహాయపడగలడు? ఇక వదిన దగ్గర ఏమి దాచలేదు కాచాయిని. దుఃఖం తన్నుకొస్తుండగా అక్కడికి వెళ్ళింది మొదలు అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది. మనసు భారం దిగేలా. అన్నీ విన్న వేదవతి గుండె బరువెక్కింది. మీరు కలిసి ఉండాల్సిన వయసులో దూరంగా ఉంటున్నా సంపాదించుకుంటున్నారులే అనుకున్నాం, కానీ ఇలాంటి కష్టం పడుతున్నావని అనుకోలేదు. గొడవ పడక జాగ్రత్తగా ఉండు అంటూ జాగ్రత్తలు చెప్పి తమ్ముడు ఫోన్ నెంబర్ ఇచ్చింది. విని ఆశ్చర్యపోవడం మురళి వందైంది. గుండె బరువు వదిన దగ్గర తీర్చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతమైంది కాచాయనికి. అప్పటి వరకు ఉన్న బ్రతుకు భయం అంతటితో తీరిపోయినట్లు అనిపించింది. తనకి సొంత దేశం తరపున రక్షణ హస్తం ఉందనిపించింది. భర్త అలవాట్లో మార్పు తేలేకపోయినా ఈషాను బయటికి పంపించింది. అనసూయమ్మ 70వ పడిలో తనువు చాలించింది. చివరి రోజుల్లో సాయిలక్ష్మి తల్లి దగ్గరే ఉండి సేవ చేసింది. 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా తల్లి అంత్యక్రియల కోసం ఇండియాకు వచ్చింది కాచాయిని. పెద్ద కొడుకులు ఇద్దరు హాస్టల్లో ఇంజనీరింగ్లు చదువుతున్నారు. కూతురు మంజుషాని సాయిలక్ష్మికి అప్పగించింది. అనసూయమ్మ పోయిన తర్వాత తల్లి ఆస్తి కూతుర్లదే అని నగలన్నీ కూతుళ్ళు ఇద్దరు పంచుకున్నారు. వేదవతి ఏ విషయంలోనూ తలదూర్చదలుచుకోలేదు. అత్తగారు ఉండగా ఎప్పుడు ఓ చీరైనా పెట్టలేదు. ఆవిడ పోయిన తర్వాత దేనికి ఆశపడాలి? తన ఉద్యోగం తనకి ఉంది. 25 ఏళ్ల సర్వీస్కి మంచి జీతంలోనే ఉన్నాను ఈరోజు అనుకుంది. కాత్యాయని వస్తు డబ్బుతో పాటు 4 బంగారు బిస్కెట్లు కూడా తెచ్చింది. అమ్ముదామనుకుంటే ఏ బంగారు షాపు వాళ్ళు కొనలేదు. ఆ మొత్తానికి నగలు ఇస్తామన్నారే కానీ ఆ డబ్బు ఇస్తామనలేదు. వాటిని డబ్బు చేసుకోవాలో తెలియలేదు. సాయిలక్ష్మి భర్త తన వ్యాపారంలో భాగంగా పల్లెటూరులో అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చాడు. తల్లి దినకర్యాల తర్వాత ఇల్లు పాతది అయిపోవడంతో అమ్ముతారని ప్రకటించాడు మురళి. అందులో తమకి వాటా ఉందన్నారు చెల్లెళ్ళు. ఇల్లు ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరు మీద ఉండిపోయింది, కానీ లేకపోతే తల్లితో రాయించేసుకునేది సాయిలక్ష్మి. ఈ విషయంలో కాచాయనితో కూడా పొరపక్షాలు వచ్చాయి. అందుకు సైలెంట్గా ఉండిపోయింది. మగపిల్లాడైతే మాత్రం ఇంట్లో ఉండలేదు కదా. అటువంటప్పుడు ఇల్లు అమ్మకంలో సగం వాటా నా ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకేం లోటు? అది సాయిలక్ష్మి వాదన. మురళికి చెల్లెలకి మాట తేడాలు వచ్చాయి. గొడవ పడ్డారు. ఆ విషయంలో పెద్ద వహించిన దూర బంధువైన రాఘవులు, మీ వదిన ఉద్యోగం నిమిత్తం అన్నగారి ఇంటికి దూరంగా ఉన్న వారసుడే. ఇంకా మాట్లాడితే మీకు ఇవ్వాల్సింది అంతా పెళ్ళోని ఇచ్చింది మీ అమ్మ. కట్న కానుకలు ఎవరు ఇచ్చినా అది మీ ఇంటికి సంబంధించిన డబ్బే కాబట్టి మీ ఇద్దరే ఇంకా కావాలని గొడవ చేయడం మంచిది కాదు. తల్లి పోయిందని అన్నని దూరం చేసుకుంటారా అంటూ హితువు పలికాడు. అసలు వాళ్ళ బాధ అంతా అన్నయ్య పేరుతో తమ తండ్రి కష్టార్జితో అప్పనంగా బయట నుంచి వచ్చిన వదిన అనుభవిస్తుందని. పెళ్లి పేరుతో మీకు అందాల్సింది అంతా అందింది. నాకు మొన్ననే ఉద్యోగం రావడంతో జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు. ఈరోజు స్వంత ఇల్లు లేదు. పైగా చిన్నవాడి చదువుకి లక్షల్లో డబ్బు కావాలి. మీరా అన్ని విధాలా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి నేను సగం వాటా తీసుకొని మిగిలిన సగం మీ ఇద్దరికి ఇవ్వాలనుకున్నాను. కాదంటారా? మీ ఇష్టం. కొడుకునైనా ఇప్పటివరకు ఇంటికి సంబంధించి రూపాయి పట్టుకెళ్ళలేదు. ఇది మాత్రం ఎందుకని నా కొడుకుని బ్యాంక్ లోన్ పెట్టి చదివించుకుంటాను. ఏ విషయంలోనూ కలగజేసుకోని చెప్పాడు మురళి. సాయిలక్ష్మి మాట ఎలా ఉన్నా బాగా ఆలోచించగా కాచానికి మాత్రం 7 సముద్రాలు అవుతున్న తనకి వదిన ధైర్యం అవసరం అనిపించింది. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోనట్టే తాము మాత్రం విడిపోతారా? డబ్బు మనిషి వెంట రాదు, అనుబంధాలే వస్తాయి. అనుభవం నేర్పిన పాఠం. మర్నాడు నీ ఇష్టమే మా ఇష్టం అన్నయ్య. అయినా డబ్బుకి పరిమితి ఏమిటి? ఎంతో ఇచ్చినా ఇంకా కావాలన్నట్టే ఉంటుంది. ఎంతకు అంతే. ఏదో తెలియని తనంతో ఎవరో అన్న మాటలు పట్టించుకొని వేలాడాం. నిన్న రాఘవులు మావయ్య చెప్పిన తర్వాత మా తెలివి తక్కువతనం ఏమిటో తెలిసి వచ్చింది. ఇవన్నీ మనసులో ఉంచుకోకు చెప్పింది. అప్పటి వరకు అన్న మాటలకు పశ్చాత్తాపడుతున్న దానిలా సాయిలక్ష్మి కూడా అక్క నిర్ణయానికి కట్టుబడినట్లు నవ్వింది. కథ పేరు అనుబంధాలు. రచించిన వారు PLN మంగారత్నం గారు. కథ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.